దేవాది దేవుడు ప్రజలందరికీ ఇచ్చిన శ్రేష్టమైన బలమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? దేవుడి యొక్క వాక్యము. ఈ యొక్క దేవుని వాక్యము సర్వలోక మానవాళికి దేవుడు ఎందుకు ఇచ్చా అంటే, ఈ వాక్యం ద్వారానే బలం కలుగుతుంది, శక్తి కలుగుతుంది, జయం కలుగుతుంది. శోధనను జయించడానికి, సాతానును జయించడానికి యేసు ప్రభువారు వాక్యాన్ని ఉపయోగించారు. ఆ వాక్యము మనం కూడా ఉపయోగించుకోవాలనే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానాలు అన్నీ కూడా నీకు నాకు ఇవ్వబడ్డాయి. దేవుని వాక్యము యుద్ధం చేయడానికి ఖడ్గంలాగా పనిచేస్తుంది. చీకటి ప్రపంచంలో మానవుని నడిపించే దీపంలాగా పనిచేస్తుంది. మనలను అనుక్షణము కూడా బలపరిచే ఆహారం వంటిది దేవుని యొక్క వాక్యం. మనలను నిత్యము శుభ్రపరిచే నీరు వంటిది దేవుని యొక్క వాక్యం. ఇంతవరకు నేను చెప్పిన దాంట్లో ఒక 3-4 మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం ఎలాంటిదట? దేవుని వాక్యము ఖడ్గం వంటిది, దేవుని వాక్యము దీపం వంటిది, దేవుని వాక్యము ఆహారం వంటిది, దేవుని యొక్క వాక్యము నీరు వంటిది. ఇవన్నీ కూడా వాక్యానికి సాదృశ్యం, వాక్యాన్ని చూపిస్తూ ఉంది. ఇంత బలమైన వాక్యము నీ చెంత ఉన్నప్పుడు ఎందుకు నువ్వు చదవలేకపోతున్నావు? ఇంత శ్రేష్టమైన వాక్యము వినబడుతున్నప్పుడు ఎందుకు వినలేకపోతున్నావు? ఎందుకు గ్రహించలేకపోతున్నావు? ఇంత బలమైన వాక్యాన్ని ధ్యానం చేయండి, మెడిటేషన్ చేయండి, విశ్వసించండి, నమ్మండి. మీ జీవితంలో గొప్ప కార్యాన్ని మీరు కళ్ళారా చూస్తారు. మీ జీవితం మార్చుతుంది, మీ బ్రతుకు మార్చివేస్తుంది, మీ ఆలోచనలు మార్చివేస్తుంది. ఒక నూతన విధానంలో, నూతన ఆలోచనలో మీరు ముందుకు ప్రయాణం చేస్తారు. ఆ నూతన ఆలోచన, ఆ నూతన మార్గము మీకు మంచి భవిష్యత్తును ఇస్తూ ఉంది. దేవుని వాక్యము మన జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తుంది. అందుకోసమే దేవుని వాక్యాన్ని నమ్మండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉంది, నా బాధలో నాకు నెమ్మదిని కలిగించుచున్నది. మనిషికి నెమ్మది కావాలి, నెమ్మది కావాలి, నెమ్మది కావాలి. ఎక్కడ దొరుకుతుందని మానవుడు వెతుకుతూ ఉన్నాడు. ఇదిగో దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ నెమ్మది దొరుకుతుంది. యేసు ప్రభు వారు నెమ్మదినిస్తాడు. వాక్యం అంటే యేసు ప్రభు అంటే వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే వెలుగుగా, ఆ వాక్యమే శరీరధారిగా, యేసు ప్రభుగా ఈ లోకంలో సంచరించింది. ఈ వాక్యాన్ని నమ్మండి, వెలుగుమయమై జీవించండి. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువా, మా శోధనలను జయించడానికి, మా కష్టాలను జయించడానికి, మా అనారోగ్యాలను జయించడానికి, మా మీద దాడి చేసే ప్రతి శోధనను, ప్రతి ఆటంకాన్ని జయించడానికి ప్రభువా, మీ వాగ్దానాలు, మీ మాటలు మా కొరకే ఇచ్చారు. మీకు స్తోత్రం నాయనా. మీ మాటలో ఉన్న శక్తిని అనుక్షణం పొందుతూ జయ జీవితం మేము జీవించడానికి సహాయం చేయమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.